ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న కరుణాకర్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్యన చిచ్చుపెట్టి వేడుకలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ నేత దంపూర్ భాస్కర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి కలెక్టర్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడడం చాలా దారుణమని చెప్పారు. తిరుపతి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా కరుణాకర్ రెడ్డి మారలేదని అంటున్న దంపూర్ భాస్కర్ యాదవ్ తో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పైన తిరుపతి కలెక్టర్ పైన అంటే సంచలన ఆరోపణలు లేదంటే వివాదాస్పద ఆరోపణలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే కులాలు ఎక్కువగా ఇప్పటికే కూడా ఇబ్బందులు పెడుతున్నారు, రకరకాల గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక మంత్రి పైన ఒక కలెక్టర్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, అది కాకుండా తిరుపతి ఇన్ఛార్జ్ పైన ఆరోపణలు చేయడం, ఇట్లా రోజుకు ఒక వివాదాన్ని సృష్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు, కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అన్ని వర్గాలు యాదవులు కావచ్చు ఇట్లా అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అంటే మనతో పాటు దంపూర్ యాదవ్ గారు ఉన్నారు, మనతో పాటు తెలుగుదేశం పార్టీ చెప్తారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని ఇవాళ అంటే ఎన్నో రాజకీయంగా పోరాడచ్చు, కానీ ఒక మంత్రి పైన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక మంత్రి పైన ఒక జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా టార్గెట్ చేయడం ఎట్లా చూడాలి? వారికి ఇదేమి కొత్త కాదు. వారు ఎవరిపైనైనా ఎంతైనా అబాండ వేస్తారు, వేసేంతవరకే దాన్ని నిరూపించలేరు. ఈరోజు మా మంత్రి, జిల్లా మంత్రి, బీసీ మినిస్టరు ఆయన వచ్చిన తర్వాత ఈ పట్టణంలో ఈ జిల్లాలో తెలుగుదేశం ఇంకా బలపడటమే కాకుండా మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా డిప్యూటీ మేయర్ను కూడా అనగాని సత్యప్రసాద్ కైవసం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా సెట్టిపల్లి భూములు పరిష్కారం కాకుండా ఉంటే మా మినిస్టరు ప్రజల మినిస్టరు అనగాని సత్యప్రసాద్ గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఏమి ప్రాబ్లం ఉందో దాన్నంతా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా ఆ రైతులకు అప్పచెప్పడం జరిగింది. ఇది ఆయన ఘనత. అలాంటి వ్యక్తిని పెట్టుకొని చార్లెస్ శోభరాజు అంటాం. అదేవిధంగా ఒక బీసీ జిల్లా ఫస్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారినేమో డాకు మంగల్ సింగ్ అంటాం. ఏదైనా మీరు ఒక స్థాయిలో 2 సార్లు ఎమ్మెల్యే చేసి చైర్మన్ చేసే వ్యక్తి వాడే పదాజాలాలు ఇవి కానే కావు. ఎక్కడైనా ఫస్ట్ మేజిస్ట్రేషన్ అంటారా? వాళ్ళకి ఎవరిపైన ఏం కక్ష ఉంటుంది? ఎవరి మీద ఉండదు. వాళ్లకు ఎంక్వైరీలో తేలిన విషయాలను బట్టి వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. మనం ఏదన్నా ఉంటే చట్టపరంగా కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, వాదులు ఎదుర్కొనొచ్చు. అదే కాకుండా కరుణాకర్ రెడ్డి గారికి అధికారం కోల్పోయిన ఈ 2 సంవత్సరాల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈ ఫ్రస్ట్రేషన్లో భాగంగా తిరిగి తిరుపతి పట్టణాన్ని మళ్ళా మనం ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే ఏ విధంగా పావులు కదపాలి అనే ఆలోచనలో భాగంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం, వీలైతే మతాల మధ్య చిచ్చు పెట్టే విధానానికి ముందుకు పోతూ ఉన్నారు. జేబీ శ్రీనివాస్ గారు 1 నెల కూడా కాలేదు తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా అయినటువంటి 1 నెల కూడా కాలేదు. ఎందుకంటే జేబీ శ్రీనివాస్ని తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ సమర్థవంతమైన నాయకత్వం జేబీ శ్రీనివాసులో ఉంది. ఇతనైతేనే కరుణాకర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటాడు, ధీటుగా సమాధానం చెప్పే సత్తా జేబీ శ్రీనివాస్కు ఉందనే గ్రహించి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన 1 నెలలో కరుణాకర్ రెడ్డి గారు తట్టుకోలేకుండా, ఎందుకంటే జేబీ శ్రీనివాసులో మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఉంది కాబట్టి మీరు జీర్ణించుకోలేకుండా ఏదంటే అది మాట్లాడతారు. కొంచెంసేపు భూ కబ్జా అంటారు, కొంచెంసేపు గుండా అంటారు. మరి జేబీ శ్రీనివాస్ ఎన్నో ఏళ్ళుగా తిరుపతిలోనే ఉన్నారు కదా, మరి అప్పుడెప్పుడు భూ కబ్జాలు లేవా? అప్పుడెప్పుడు గుండాలు లేరా? అవన్నీ లేవు. కరుణాకర్ రెడ్డికి నేను డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే రాజకీయం చేస్తాం, అంతేగాని రక్తపాతం వద్దు, దౌర్జన్యాలు వద్దు, బెదిరింపులు వద్దు. ఏదున్నా సరే మీరు మాట్లాడండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా చేయలేని పనులుంటే మీకు పత్రికాముఖంగా చెప్పండి, మేము కూడా తప్పుంటే సరిదిద్దుకుంటాం. అట్లా కాకుండా దౌర్జన్యంతోనో రక్తపాతంతో జరగాలంటే తిరుపతి ప్రశాంతమైనటువంటి పట్టణం ఇది. దీన్ని ప్రజలు హర్షించరు. ఇప్పటికొచ్చినటువంటి మీ 60,000 ఓట్లు కూడా రేపు 30కి అయిపోవచ్చు, 20,000కి అయిపోవచ్చు. ఎందుకంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 154 ఓట్లతో సానుభూతితోనే గెలవగలిగినాడు, కానీ దౌర్జన్యంతో కాదు.
అటు తర్వాత ఆయన పరిపాలన చూసి 11 సీట్లు అంటే 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అదే దౌర్జన్యం మీరు మళ్ళా చేస్తే సింగిల్ సీటు కూడా ఉండదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో మొత్తం మీద తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాస్ ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేసినది ముమ్మాటికి కరుణాకర్ రెడ్డి అనుచరులు. అది కాకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి పైన జిల్లా మేజిస్ట్రేట్ పైన రకరకాల ఆరోపణలు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఆయన మాటలను ఉపసంహరణ చేసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు, సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.